మీ మనసు ఏంటంటే వాళ్ళు చెడిపోయారు, వాళ్ళు తప్పిపోయారు అని వాళ్ళు చేసిన తప్పులు చూస్తున్నారు. కానీ దేవుని మనసు ఏంటంటే వాళ్ళు మరలా వచ్చారు అని చూస్తున్నాడు. తండ్రి చూసే కోణానికి బయట వాళ్ళు చూసే కోణానికి ఎంత తేడా. ఒక స్త్రీని చూసి చెడిపోయింది అనుకుంటున్నారు కదా, కాదు, దేవుడు అలా చూడటంలే, తిరిగి వచ్చింది కదా అని చూస్తున్నాడు. ఏదైనా తప్పు జరిగినప్పుడు అయ్యో అందరికి తెలిసిపోయిందని ఆత్మహత్య చేసుకుంటారు కదా. ఈ దేవుడు అర్థమైతే ఈ ప్రపంచమంతా అసహించుకున్నా పర్లే, ఈయన నన్ను అర్థం చేసుకుంటాడని పరుగున ఈయన పాదాల దగ్గరికి రావచ్చు. ఈయన సిలువ మీద ప్రాణం పెట్టిన దేవుడు ఎవరి కోసం ప్రాణం పెట్టాడు? యేసుప్రభు సిలువలో పాపుల కొరకు. పాపుల్ని ప్రాణం పెట్టేంతగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇంకా ప్రపంచానికి తెలియదు, మత ప్రచారం అనుకుంటారు పాపం అర్థం కాక. పాపం చేసి సూసైడ్ చేసుకుని చస్తున్నారే, ఆ భారాన్ని భరించలేక అవమానాన్ని తట్టుకోలేక చచ్చిపోతున్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలి దీన్ని, ఒరే నాయనా చనిపోకు, నిన్నుగా ప్రేమించే దేవుడు ఉన్నాడు, నీ పాపాన్ని క్షమించే దేవుడు ఉన్నాడు, నీ పాపం కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఉన్నాడు అనంటే వాడికి అర్థమయ్యే భాష ఇది. సువార్త ఎవరికి? పాపంతో పశ్చాత్తాపడుతున్న వాళ్ళకి శుభవార్త ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ.